వేల కోట్ల చిట్ కుంభకోణం. చిట్ కంపెనీలు చీకటి దందాలు. ఒక్కసారి చిట్ వేస్తే ఇక మిగిలేది చీకటే. నమ్మి చిట్టి కడితే చీటీ చిరిగినట్లే. లాక్కోలేక పీక్కోలేక కష్టాలు కొని తెచ్చుకోవడమే. గాలికి పోయే కంపను గోచిలో పెట్టుకోవడమే. జీవితాలు ఆగమే. బతుకంతా నరకమే. నమ్మించినంత సులువుగా మోసం చేస్తారు. జనాన్ని నట్టేట ముంచేస్తారు. తేరగా చేతులెత్తేస్తారు. బోర్డు తిప్పేసి కంపెనీ లాస్ అని మూసేస్తారు. అట్లుంటుంది చిట్ కంపెనీల మోసం. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం. 12 నెలలుగా వరంగల్ నగరంలో చిట్స్ రిజిస్ట్రార్ లేరు. దివాలా కంపెనీ ఆగడాలు అన్నీ ఇన్ని కావు. దివాలా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు. కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు. కంపెనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు. కంపెనీకి రావాల్సి ఉంటే వేధించుకు తింటారు. ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు. పోలీసులు కూడా ప్రజల ఫిర్యాదులు పట్టించుకోరు. నాయకులు పోలీసులు కంపెనీలకు అండగా నిలుస్తారు. బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు. జనాలకు చిట్ చట్టాల మీద అవగాహన ఉండదు. బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు. ఆ సొమ్మును చిట్ రిజిస్ట్రార్కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికీ ఉండదు. పదే పదే కంపెనీలు మోసాలకు బలవుతుంటారు. చట్టబద్ధమైన సంస్థలు అంటారు. చట్టాలను చచ్చుబండలు చేస్తారు. ప్రజలు ఎవరో ఒకరిని నమ్మి చిట్టీలు వేసి మోసపోవద్దు అని నీతులు చెబుతారు. అన్ని రకాల అనుమతులతో కూడిన చిట్ కంపెనీ అని ఊదరగొడతారు. ప్రచారం చేసుకుంటారు. సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తారు. హంగు ఆర్భాటాలతో కూడిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. జనం సొమ్ముతో కార్యాలయాలు నిర్వహిస్తుంటారు. మా చిట్స్ కంపెనీలో చిట్టీలు కట్టమంటారు. ప్రజలను మోసం చేస్తుంటారు. జనాన్ని నిండా ముంచేస్తుంటారు. వారి బతుకులతో ఆడుకుంటారు. నమ్మినందుకు జనానికి నరకం చూపిస్తారు. వేసిన చిట్టీల గడువు పూర్తయినా చిట్టీ మొత్తం డబ్బులు ఇవ్వరు. నట్టేట ముంచుతుంటారు. అయినా పాలకులు పట్టించుకోరు. వ్యవస్థలు పట్టించుకోవు. జనం గోడు వినిపించుకోరు. బాధితులకు అండగా ఎవరూ ముందుకు రారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. అందరూ పట్టి పట్టనట్లే వ్యవహరిస్తుంటారు. చిట్స్ పేరుతో పుట్టగొడుగులా వెలుస్తున్న కంపెనీలు బోర్డులు తిప్పేసినా దిక్కు దివానం ఉండదు. జనం సొమ్ముతో ఉదాయిస్తుంటారు. కంపెనీ దివాలా తీసిందని కాకమ్మ కథలు చెబుతారు. జనం నోట్లో మట్టి కొడతారు. 4 రోజులు జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చి మళ్లీ కొత్త భాగవతం మొదలు పెడతారు. పాత బోర్డు స్థానంలో కొత్త బోర్డు పెట్టేస్తారు. కంపెనీకి కొత్త పేరు పెట్టేస్తారు. మళ్లీ అద్దాల కార్యాలయం ఓపెన్ చేస్తారు. అమాయక జనాన్ని మళ్లీ ఆకర్షిస్తారు. బోనం బొట్లు పెట్టేస్తుంటారు. కంపెనీలకు దేవుళ్ల పేరు పెడుతుంటారు. నమ్మకానికి ప్రతిరూపం అంటారు. నమ్మకమే మా పెట్టుబడి అని నమ్మిస్తారు. జనం సొమ్ముకు భరోసా అంటారు. మమ్మల్ని నమ్మడం అంటేనే గొప్పవరం అన్నంతగా ప్రచారం సాగిస్తారు. సెలబ్రిటీలను తెచ్చి ప్రచారానికి వినియోగిస్తుంటారు. మీ భవిష్యత్తు మాది అంటారు. జనం సొమ్ము ఊడ్చుకొని గుత్త చిప్ప కూడా చేతికి రాకుండా చేస్తారు. జనం రూపాయికి రక్షణ అంటారు. జనం బలహీనతను హాయిగా సొమ్ము చేసుకుంటారు. ఆస్తులు పెంచుకుంటారు. చిట్ వేసేదాకా బెల్లం మీద ఈగలు వాలినట్టు జనం చుట్టూ తిరుగుతారు. వడ్డీ వల విసురుతారు. వెంటపడి చిట్టి కట్టేదాకా వదిలిపెట్టరు. అప్పులోళ్ళు ఇంటికి తిరిగినట్టే తిరుగుతారు. ఒక్కసారి చిట్టి కట్టిన తర్వాత ఆ తిరగడం మనకు నేర్పిస్తారు. కాళ్ళు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. జనం సొమ్ముతో జనాన్నే బెదిరిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటారు. నెల కిస్తీ కట్టడం ఒక్కరోజు ఆలస్యమైనా సరే పెనాల్టీలు వేస్తారు. చిట్టి గడువు పూర్తయి నెలలు గడిచినా సరే సొమ్ము తిరిగి ఇవ్వరు. ఆఖరకు కంపెనీ దివాలా పేరుతో బోర్డు తిప్పేస్తారు. ఇలా ఒక వరంగల్ జిల్లాలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. వెలసిన కంపెనీలకు మూతపడిన కంపెనీలకు లెక్కే లేదు. కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. పాతవి మూతపడుతూనే ఉంటాయి. కానీ వ్యక్తులు వాళ్లే ఉంటారు. జనం సొమ్మును దశాబ్దాల తరబడి దోచుకు తింటూనే ఉంటారు. త్వరలో వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు జనానికి కుచ్చుటోపీ పెట్టిన చిట్ కంపెనీల దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా మీ నేటి రాత్రిలో త్వరలో. వరంగల్లో చిట్స్ రిజిస్ట్రార్ ఎక్కడ? ఏడాది గడుస్తున్నా ఎందుకు ఖాళీగా ఉంది? సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ అంటే ఎందుకు సుముఖంగా లేరు? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రెవెన్యూ వ్యవస్థలో ఏం జరుగుతోంది? వరంగల్లో చిట్స్ రిజిస్ట్రార్ లేక ఏడాది గడుస్తుంది. అయినా ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. కనీసం ఇన్ఛార్జ్ కూడా ఎవరూ లేరు. చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు? అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేస్తే ఎలాంటి ఫలితం ఉండదనుకుంటున్నారా? లేక ప్రజాప్రతినిధులకు భయపడి రానంటున్నారా? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతుంది? ఆ మధ్య వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్గా ఓ అధికారిని వచ్చారు. నేను ఇక్కడ పనిచేయలేనని వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు. అధికారులు తమకు నచ్చిన చోటనే పనిచేస్తారు. వారికి అనుకూలమైన పోస్టింగ్ ఉంటే తప్ప పనిచేయరా? కేవలం రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్స్ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా? వచ్చిన వారిని ప్రజాప్రతినిధులు పనిచేయనీయడం లేదా? వరంగల్ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడీ రాకున్నా సమస్యలు ఎదురవుతాయనుకుంటున్నారా? ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసే ఉద్యోగానికి ఎసర తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే వచ్చే అధికారులు తమ చెప్పు చేతల్లో ఉండాలని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. అవినీతికి అలవాటు పడిన అధికారులు చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ పనిచేద్దామని వచ్చేవారిని ప్రజాప్రతినిధులు రానివ్వడం లేదు. కారణం ఏమిటంటే తమ మాట వినని అధికారులు వస్తే ఆ ప్రజాప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలో
పరిగణలోనికి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్ రిజిస్టార్ లేకుండానే కార్యాలయం పనిచేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్ అంటేనే చిట్ ఫండ్ కార్యాలయాల గోల్మాల్కు అడ్డా. ఏ చిట్ ఫండ్ చూసినా అదే తీరు, అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపెనీలే ఎక్కువ. ప్రజలను వీధిన పడేసిన కార్యాలయాలే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్ కంపెనీ ఆగడాల నుండి రక్షించేందుకు చిట్స్ రిజిస్టార్ ఉండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు ఉన్నారు, కానీ వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధులంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళంతా చిట్స్ కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారన్నది బహిరంగ రహస్యమే. అందుకే వరంగల్కు ఎవరిని రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి వరంగల్ చిట్స్ రిజిస్టార్ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్ రిజిస్టార్గా పనిచేయమని చెప్పేవారిని వదిలేయండి, కానీ వస్తామని అంటున్న వారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి. ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.